ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. కాళేశ్వరం ఫైల్స్ ఇప్పుడు తెలంగాణలో ఉత్కంఠంగా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్స్కు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై ఇప్పుడు ఈ రోజున తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుందన్నమాట. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులు, అలాగే కమిటీ సబ్మిట్ చేసిన 700కు పైగా పేజీల నివేదికలో ఉన్నటువంటి అంశాలపై క్లుప్తంగా క్యాబినెట్ ఈ రోజున చర్చించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు నిర్మాణం, నిర్వహణ వరకు జరిగినటువంటి లోపాలను కమిషన్ దానిలో పొందుపరిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ 700 పేజీల నివేదిక అంశాలను క్లుప్తంగా క్యాబినెట్ నివేదించనుంది ఈరోజు సోమవారం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆ ప్రజాధన దుర్వినియోగం, అలాగే అందుకు బాధ్యులైన వారి పేర్లు కూడా ప్రస్తావించింది. కాళేశ్వరం డ్యామేజ్కి బాధ్యులెవరో కమిషన్ తేల్చిన నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. నిజంగా కేసీఆర్ని అరెస్ట్ చేసే విధంగానే నివేదికను రెడీ చేసినట్లుగా చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ని నిజంగా అరెస్ట్ చేస్తారా? అసలు అరెస్ట్ చేసే అంత ధైర్యము, దమ్ము ఇప్పుడున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులు కూడా కమిషన్ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించిందనేది 700 పేజీల్లో చెప్తున్నటువంటి అంశం. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకు ఏకంగా 38,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయాన్ని 71,436 కోట్ల రూపాయలుగా ప్రకటించు చెబుతూ దీనికి సంబంధించి 2016లోనే నాటి ముఖ్యమంత్రి రాసిన లేఖను కమిషన్ ప్రస్తావించింది. ఇక ఇదే ప్రాజెక్టుకు 2022 మార్చి కల్లా సరిగ్గా 16 నుంచి 22 వరకు 1,10,248 కోట్ల 48 లక్షల రూపాయలు పరిపాలనాపరమైనటువంటి అనుమతులు లభించాయనేది కమిషన్ యొక్క నివేదిక. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఏజెన్సీకి 2 సర్టిఫికేట్లు ఇచ్చారని, ఇది పూర్తిగా తప్పిదమేనంటూ చట్టవిరుద్ధమని కూడా కమిషన్ తప్పుపట్టింది. మేడిగడ్డకు 2019 సెప్టెంబర్ 9ని ఇచ్చిన కమిషన్ సర్టిఫికేట్, అలాగే 2021 మార్చి 15 ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఇవ్వడం కూడా తప్పిదమేనని చెప్పాడు కమిషన్. ఈ నివేదికలో పొందుపరచడం ఇక్కడ ఒక చర్చకు దారితీస్తున్న విషయం. ఏదైనప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి కమిషన్కి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి పేర్చి కేసీఆర్ అరెస్ట్ చేసే దిశగా మరి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటుందా, లేకపోతే 700 పేజీల నివేదికపై ఎలా స్పందించనుంది? కాళేశ్వరం ఫైల్స్ అనే ఇప్పుడు ట్యాగ్ లైన్తో సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానల్స్లోనూ పెద్ద ఒక చర్చనీయాంశం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కేసీఆర్ని ఏ విధంగా ఇరికించబోతున్నారా, లేకపోతే నిజంగానే అవకతవకలు జరిగాయనేసి నిరూపించి కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా? ఏదైనా సరే ఈరోజు క్యాబినెట్ సమావేశం అయ్యే వరకు కూడా వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ.